హలో వ్యూస్, వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కర్బూజా స్మూతీ అండి. ఒంట్లో వేడిని తక్షణమే తగ్గించే కర్బూజా స్మూతీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందుగా కర్బూజాని తీసుకొని సగంగా కట్ చేసుకొని గింజలు కూడా తీసేసుకోవాలండి. పైన తొక్క తీసేసుకొని తర్వాత ఖర్జూర పళ్ళు గింజలు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఎండు ఖర్జూరమైన వేసుకోవచ్చండి. ఒక 10 నుంచి 15 జీడిపప్పులు, తర్వాత పటిక బెల్లం ఒక 3 టీ స్పూన్లు పటిక బెల్లం వేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కర్బూజా ముక్కలు, నానబెట్టుకున్న ఖర్జూరము వేసుకోవాలండి. మీరు ఇక్కడ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. బాదం పప్పు, పిస్తా పప్పు, సారపప్పు, అంటే ఇంకా గుమ్మడి గింజలు అలాంటివి అన్నీ నానబెట్టుకొని వేసుకోవచ్చండి మీకు కావాలి అనుకుంటే. తర్వాత పటిక బెల్లం కూడా వేసుకున్నాక నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతేనో ఫ్రిడ్జ్లోంచి తీసిన ఒక కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చండి. బాగా కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అండి. కొన్ని కూలింగ్ వాటర్ వేసుకొని నేను ఇక్కడ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక పావు లీటర్ పాలు తీసుకొని ఒకసారి పోసుకోవాలండి. ఇందులోకి పావు లీటర్ పాలు పోసుకొని ఒకసారి కూడా ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో ఒకసారి తిప్పుకొని ఇవి గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. మీకు కర్బూజాతో కావాలంటే బనానా కానీ యాపిల్ కానీ వేసుకోవచ్చండి. ఓకే, ఇవి గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నాక పైనుంచి క్రష్ చేసుకున్న జీడిపప్పుతో నేను గార్నిష్ చేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే బాదం పప్పు అయినా క్రష్ చేసుకొని వేసుకోవచ్చండి. నేను కర్బూజా ముక్కలతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తున్నానండి. ఓకే, ఇలా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే పైనుంచి బాదం పప్పు, జీడిపప్పు తో అయినా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఒంట్లో వేడిని తక్షణమే తగ్గించే కర్బూజా స్మూతీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.